యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట చెడుతనాన్ని అసహించుకున్నటయే. దేవుని యందు భయభక్తి కలిగి ఉండటం అంటే చెడుతనాన్ని అసహించుకున్నటయే. ఈ రోజుల్లో పిల్లలకి దైవ భయం నేర్పించట్లేదు. తల్లిదండ్రులుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా మీరు మోకాలు వేసి మీరు మీ బిడ్డల నిమిత్తం మోకాలు వేయించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన కార్యాలు చూడగలరు. అందుకనే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగే ఆశీర్వదించబడతారు. దేవుని యందు భయం అంటే ఏంటంటే మనం చెడుతనాన్ని ఆశ్రయించుకున్నట్టే. ఇదే రీతి మనం ఆలోచిస్తూ ఉంటే ప్రతిదినము ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దావీదు మహారాజు ముమ్మారు ప్రార్థన చేసినట్టు చూస్తున్నాం. అదే రీతిలో మనం ఆలోచిస్తూ ఉంటే కొర్నేలి ప్రార్థన చేసిన ఆయన ఎన్ని గంటలు చేసిన మధ్యాహ్నం 3 గంటలు ప్రార్థన చేస్తే అక్కడ దేవుడి కార్యాలు చూసినట్టు మనం చూస్తున్నాం. దేవుడే తనతో కొర్నేలి అని పిలిచినట్టు దేవదూత మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. అదే రీతిలో ఏ సమస్య వచ్చినా సరే ప్రార్థన చేయాలి. ఒక మాట నేను చెప్తానంటే ప్రార్థన ఊపిరి లాంటిది. అదే రీతిలో మా అమ్మగారు నాకు ఏం చెప్పేదానంటే, యాక్చువల్ ఆ ఫోటో వైపు చూద్దాం, మనం కెమెరా వచ్చినట్టు అడుగుతాం. మమ్మీ సుగంధరత్నం గారు యాక్చువల్లీ చాలా మంచి ఆవిడ మంచితనం ఏంటంటే యేసయ్య ఆవిడలో ఆ మంచితనం నేర్పించాడండి. అందుబట్టి అనేక మంది సేవకులు అయ్యారు, అనేక మంది ప్రార్థన వీరులయ్యారు, అనేక మంది ఉన్నత స్థితికి ఎదిగారు, అనేక మంది దైవ సేవకులు అయ్యారు. అదే రీతిలోనే ఇక్కడ ప్రార్థన అనే మనం ఎప్పుడైనా చేస్తాం ఆయన కార్యాలు చూడగలం. ప్రార్థన అంటే ఎప్పుడు దేవునితో మాట్లాడట. ఇక్కడ మనకి ఏ కష్టం వచ్చినా సరే, ఏ బాధ వచ్చినా సరే, రే నువ్వు ప్రార్థన చేయాలరా అనేది అంతే. నీకు ఏదైనా కావాలనుకో, ఏదైనా నన్ను అడిగేది కాదు, పక్కకి నన్ను అడక్కరా అని అనేది కాదు. నీ ఒకళ్ళు నేను లేకపోయినా సరే, నేను లేకపోతే నాకు ఏమన్నా అయినా సరే, రే నీకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా మొక్కలే వేసే నాకు ఇది కావాలని ప్రార్థించే దేవుడు ఇస్తాడరా అనేది. నాకు ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే ప్రార్థన అనేది మనం ఇష్టంగా చేస్తాం అనుకో, విశ్వాసంగా చేస్తాం అనుకో, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆలకించి ఒక రోజు ఏటైనా ఆయన ఇస్తాడంటే. అమ్మగారు నాకు చెప్పింది ఏంటంటే, మమ్మీ రే నీకు కష్టం వచ్చినా సరే ప్రార్థన చేయి, దేవుడికి అప్పచెప్పు. నిజంగా ఆవిడ బాధ తప్ప నిజంగా ఆవిడ ఉంటే అంత సంతోషం. ఆవిడ లేకపోవడం సరే ఆవిడ నాకు ఒకటే ఇచ్చింది ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధ గమనం ఇచ్చిందండి. అందుబట్టి దేవుని యొక్క సత్య సువార్త ఆవిడ యొక్క బైబిల్ పట్టుకునే దేవుని సువార్త ప్రకటిస్తున్నాను. మమ్మీ ఇచ్చిన బైబిలే నేను అనేక రీతిన మీటింగ్స్లో వాడబడుతున్నాను. ఎందుకంటే మమ్మీ చాలా మంచి ఆవిడంటే. మనిషి బ్రతుకున్నప్పుడే తల్లినైనా సరే తండ్రినైనా సరే ప్రేమందం, చనిపోయిన తర్వాత ఆ బాధ చాలా ఉంటుంది. దయచేసి నేను బ్రతుకున్నప్పుడు ఆమెను బాధ పెట్టలేదు, ప్రేమించాను, బాగా చూసుకుంటున్నాను. అదే రీతిలోనే మనం బ్రతుకున్నప్పుడే తల్లిని తండ్రిని బాగా చూసుకుందాం, ప్రేమిందాం, భక్తిలో ఉందాం, విశ్వాసం కాపాడుకుందాం, నమ్మకంగా పనిచేద్దాం. ఆయన రాజ్యం కొరకు మనం ఈ భూమి మీద నమ్మకంగా పని చేయాలి, కష్టపడాలి. ఇంకా ప్రాముఖ్యంగా చెప్పలేనంటే పరలోక రాజ్యం అందరూ వెళ్ళిపోయారంటే, పరలోక రాజ్యం వెళ్ళాలంటే వాక్య ప్రకారమైన జీవితం కలిగి జీవించుకొని యేసు ప్రభువు ఈ భూమి మీద ఎలాగ జీవించారో అటువంటి జీవితం కలిగి మనం జీవిస్తేనే తప్ప ఎవరు పడితే పరలోక రాజ్యం వెళ్ళిపోరు. పాస్టర్ గారుగా నేనైనా సరే, విశ్వాసులు మీరైనా సరే, పాస్టర్స్ ఎవరైనా సరే ఆయనకు వాక్య ప్రకారమైన జీవితం కలిగి జీవించి ఆయన కొరకు ఆయన యేసు ప్రభువు ఈ భూమి మీద ఎలా జీవించారో అటువంటి జీవితం కలిగి జీవిస్తే నిత్య రాజ్యానికి వారసులు అవుతాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. అందరికీ వందనాలు. అందరికీ గాడ్ బ్లెస్ యు ఆల్.